Hello viewers, good morning. Welcome back to Tally Lokesh Computer Training. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వెరీ అండ్ సింపుల్ టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో మనం ఇంతకుముందు టాలీ ప్రైమ్లో కూడా చేస్తున్నాము. బట్ టాలీ ప్రైమ్లో క్యాష్ డిస్కౌంట్ సంబంధించి ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది ఈరోజు చెప్పబోతున్నాం. సో క్యాష్ డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ప్రొవైడ్ చేస్తారు అంటే మనకి ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, సంక్రాంతి అని, దసరా అని. అప్పుడు మనం చాలా వరకు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఐటమ్ మీద డిస్కౌంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాయి షాప్స్ కానీ, ఏజెన్సీస్ కానీ, ఓకేనా, షాపింగ్ మాల్స్ కానీ. సో అవన్నీ ఎలా చేస్తాయి అనేది మనము ఈరోజు చెప్పబోయే టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. 10% అయినా, 1% అయినా, 2% అయినా, 3% అయినా ఒక ఐటమ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివో మొబైల్ కొన్నాను, రేట్ వచ్చేసి 10,000. దాని మీద 10% 20% డిస్కౌంట్ తీయంగా రిమైనింగ్ అమౌంట్ మనం ఎంత పే చేయాలి అనేది ఈరోజు చూపబోతున్నాం. సో వాటి యొక్క సెట్టింగ్స్ అనేది టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో ఎక్కడ ఇచ్చాడు అనేది మెయిన్ మనకు టాపిక్. దాని యొక్క పాయింట్ మెయిన్ టాపిక్ డిస్కౌంట్ టాపిక్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది, వాటిని పర్చేజ్ ఇన్వాయిస్లో కావచ్చు, సేల్స్ ఇన్వాయిస్లో కావచ్చు, ఎలా మనము మెన్షన్ చేసుకోవాలి అనేది చూపబోతున్నాను. ఓకే, సో అంతకుముందు మనము ఒకసారి ప్రాబ్లంకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ప్రాబ్లం నెంబర్ 5. మీరు లాస్ట్ కొన్ని వీడియోస్ చూసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 1, 2, 3, 4 వరకు నేను చెప్పున్నాను, డిఫరెంట్ మెథడ్లో చెప్పున్నాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క మెథడ్ ఉంటుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ జగన్ ట్రేడ్స్ అనేది ఒక కంపెనీ, వాళ్ళ యొక్క జిఎస్టీ నెంబర్. సో ఆ జగన్ ట్రేడ్స్ అనే కంపెనీ 9 lakhs పెట్టి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఎస్బీఐ బ్యాంకులో 3 lakhs అనేది డిపాజిట్ చేసుకున్నారు. బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనకు 2-3 బ్యాంక్స్లలో అకౌంట్ ఉండాలి. ఓకే, అది మెయిన్ మనకు ఉద్దేశం. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు అంటే పర్చేజ్ చేశారు. ఎవరి దగ్గర నుంచి? శంకర్ అనే ఏజెన్సీ దగ్గర నుంచి, చిత్తూరు అనమాట. వాళ్ళ దగ్గర నుండి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. అవి ఏమిటి అంటే ఎనర్జీ ఐటమ్స్. న్యాచురల్గా మనం యూజ్ చేసుకునే ఐటమ్స్ కాబట్టి వాటిని ఎనర్జీ ఐటమ్స్ కూడా చెప్పుకోవచ్చు. బూస్టు, హార్లిక్స్, బోర్న్విటా, కొన్ని సోప్స్, ఆయిషా, బాడీ సాఫ్ట్, సందూర్, ఇలా కొన్ని ఐటమ్స్ అనేది డిఫరెంట్ మన ఐటమ్స్ అనేది పర్చేజ్ చేశారు. ఎట్లా అంటే క్వాంటిటీ బాటిల్స్ రూపంలో, బాక్సెస్ రూపంలో, బ్యాగ్స్ రూపంలో, నెంబర్స్ రూపంలో, పీసెస్ రూపంలో, ప్యాకెట్స్ రూపంలో పర్చేజ్ చేశారు. రేటు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒక్కొక్క రేటు మీద డిస్కౌంట్ అనేది ఎంత పర్సెంట్ ఇచ్చినారు? 2%, 3%, 4%, అలా ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క రకమైన డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలా డిస్కౌంట్ ఇవ్వంగా టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? పర్చేజ్ కావచ్చు, యాజ్ యూజువల్గా సేల్ కావచ్చు. కొంచెం మనం సేల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, న్యాచురల్ గూడ్స్ అనేది మనకి స్టాక్ గ్రూప్ అవుతుంది, ఎనర్జీ ఐటమ్స్ అనేది కేటగిరీ అవుతుంది. ఇక్కడ బూస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఐటమ్స్ అని చెప్పుకుంటాం. తర్వాత క్వాంటిటీలో బీటీ ఉంది, తర్వాత బాక్సెస్ ఉంది, తర్వాత బ్యాగ్స్ ఉన్నాయి, వీటిని యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత ట్యాక్సెస్ ఏపీలో పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత సేల్ చేశారు. ఎవరికి సేల్ చేశారు? కుమార్ ట్రేడ్స్కి. సో వాళ్ళు ఎక్కడున్నారు అంటే నెల్లూరు సంబంధించిన డిస్టిక్కి సేల్ చేశారు. వాళ్ళు కూడా విత్ ఇన్ స్టేట్లోనే ఉన్నారు, ఓకేనా, ఏపీలోనే. సో వాళ్ళకు కూడా డిఫరెంట్ ఐటమ్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత దానిలో కొన్ని ఐటమ్స్ని సేల్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా సేల్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేశారు, క్యాష్ డిస్కౌంట్. ఇది మీరు గమనించాలి. యాక్చువల్గా డిస్కౌంట్లో 2 types ఉంటాయండి, క్యాష్ డిస్కౌంట్ అని, యాజ్ యూజువల్గా ట్రేడ్ డిస్కౌంట్ అని. మనము డిస్కస్ చేయబోయేది క్యాష్ డిస్కౌంట్ గురించి. ట్రేడ్ డిస్కౌంట్ గురించి మనం నెక్స్ట్ ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాం. తర్వాత సేల్ చేశారు, క్యాష్ విత్డ్రా చేసుకున్నారు 8,000, యాజ్ యూజువల్గా రిసీవ్ చేసుకున్నారు. ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళు కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తామో వాళ్ళకి అమౌంట్ పే చేయడం జరిగింది. ఫ్యాక్టరీ రెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ కావచ్చు, టెలిఫోన్ చార్జెస్, ఇలా కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి. ఇలా ప్రాబ్లం మొత్తం మీద మనము చూసుకున్నట్లయితే మన బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా
దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం టాలీలోకి వెళ్ళి మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఐటమ్స్ని మనం చేసుకోవాలి. లెడ్జర్స్ ఏమున్నాయి, తర్వాత ఐటమ్స్ ఏమున్నాయి, తర్వాత స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, ఎనర్జీ ఐటమ్స్ ఏమున్నాయి, సోప్స్ ఏమున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అంతకు ముందుగా మనము టాలీలోకి ఎంటర్ అవుదాం. నేను ఆల్రెడీ టాలీని ఓపెన్ చేసేస్తున్నాను, ఎందుకంటే మీరు లెంతీ ప్రాబ్లం అయితే చూడడానికి బాగుండదు. సో మీరు టాలీలో బాగా మంచిగా నేర్చుకోవాలంటే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నేను టాలీని ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి మనకి, వీటితో మనకు అవసరం లేదు. న్యూ కంపెనీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కంపెనీ నేమ్ ఏముంది, ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం ఒకసారి. జగన్ ట్రేడర్స్ అనేది కంపెనీ నేమ్. మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలి. జగన్ ట్రేడర్స్. రియల్ లైఫ్లో మనం అడ్రస్ అవన్నీ న్యాచురల్గా టైప్ చేసుకోవాలి. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1/4 స్టార్ట్ అవుతుంది. టాలీ వాలెట్ పాస్వర్డ్, యూజర్ పాస్వర్డ్, వీటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, లాస్ట్ వీడియోస్ చూసుకోండి. కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను. మనం ఎస్ ఇస్తే డైరెక్ట్గా F11 ఫీచర్స్కి వెళ్ళిపోతాం. వెళ్ళామా? వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏ ఆప్షన్స్ ఎస్ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా అనేది చూస్తాం. యాజ్ యూజువల్గా మన బిల్ వైజ్ అనేది అవసరం లేదు, నో పెట్టేయండి. మనం మెయింటైన్ చేస్తున్నది ఇన్వెంటరీ కాబట్టి మెయింటైన్ ఇన్వెంటరీ ఉండాలి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ ఆప్షన్ ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకున్న తర్వాత మన కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. జగన్ ట్రేడ్ సంబంధించిన జిఎస్టీ నెంబర్ Ctrl+C, టాలీలోకి వచ్చేసి Ctrl+V ఇస్తే పేస్ట్ అయిపోతుంది. తర్వాత ఎంట్రీ ఇవ్వకుండా Ctrl+A ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. Ctrl+A ఇలా ఇచ్చిన తర్వాత మనకు ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ క్యాపిటల్ ఉంది, తర్వాత SBI బ్యాంక్ ఉంది, తర్వాత పర్చేజ్ ఉంది, శంకర్ ఏజెన్సీ ఉంది, తర్వాత అలాగే CGST, AGST ట్యాక్సెస్ ఉన్నాయి. తర్వాత సేల్స్లోకి వస్తే సేల్స్, కుమార్ ట్రేడ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు టైప్ చేద్దాం. సో ఫస్ట్ క్రియేట్లోకి వెళ్తున్నాను. లెడ్జర్స్ ఫస్ట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఏముంది, SBI బ్యాంక్ అకౌంట్. రియల్ లైఫ్లో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి. Ctrl+A. తర్వాత పర్చేజ్ అకౌంట్, ఇక్కడ గూడ్స్ తీసుకోవాలి. Ctrl+A. తర్వాత శంకర్ ఏజెన్సీ, సన్రీ క్రెడిటార్స్. విత్ స్టేటే కాబట్టి మనం ఎవరి దగ్గర నుండి అయితే పర్చేజ్ చేసి ఉంటామో వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళది కూడా కాపీ పేస్ట్ చేసుకున్నాం. Ctrl+C, Ctrl+V, Ctrl+A ఇచ్చి సేవ్ చేస్తున్నాను. తర్వాత సేల్స్ అకౌంట్స్, గూడ్స్, Ctrl+A ఇచ్చేస్తున్నాను. తర్వాత కుమార్ ట్రేడర్స్, సన్రీ డెబ్టార్స్, వాళ్ళకు కూడా మనం సేల్ చేసాం కదా, వాళ్ళకు కూడా పార్ట్నర్సే కాబట్టి గవర్నమెంట్ అండర్కి మనం కూడా వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ప్రొవైడ్ తీసుకోవాలి. Ctrl+C, Ctrl+V. ట్యాక్సెస్ ఏమున్నాయి, CGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST సెంట్రల్ ట్యాక్స్ Ctrl+A, AGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST స్టేట్ ట్యాక్స్ Ctrl+A. తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇంకా కాస్త కిందికి వెళ్ళినట్లయితే ఇంకా లెడ్జెస్ ఏమున్నాయో మనకు తెలిసిపోతుంది. ఇంకా బ్యాంకు, డెబ్టార్, క్రెడిటార్ మనకు తెలుసు. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, టెలిఫోన్ ఛార్జెస్ క్రియేట్ చేయాలి. ఫ్యాక్టరీ రెంట్ ఏమవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ Ctrl+A. తర్వాత టెలిఫోన్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఇన్కంలో తీసుకోవాలి.
సో ఈ విధంగా మనము లెడ్జెస్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనం యూనిట్స్ ఆఫ్ మెజర్ చేద్దాం. ఓకే, ప్రాబ్లంలో వెళ్దాం. ఒకసారి కొంచెం అండర్ పైకి వచ్చినట్లయితే ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బ్యాగ్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, బీజీ అంటే బ్యాగ్స్, నెంబర్స్ అండ్ నెంబర్స్, పీసెస్, ప్యాకెట్స్. ఇవి చేద్దాం. బీటీ బాటిల్స్, తర్వాత బిఎక్స్ బాక్సెస్, తర్వాత బీజీ బ్యాగ్స్, తర్వాత ఎన్ఓఎస్ నెంబర్స్, తర్వాత పీసీ పీసెస్, పీకే ప్యాక్స్. ఇలా మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని క్రియేట్ చేసేసాం. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు స్టాక్ గ్రూప్ వెళ్దాం. స్టాక్ గ్రూప్ ఏముంది ప్రాబ్లంలో? ఒకటి ఉండే న్యాచురల్ గుడ్స్ అనే ఒకటి గ్రూప్ అనేది ఉంది. కంట్రోల్ సి ఇచ్చాను, టాలీలోకి వచ్చేసి కంట్రోల్ వి ఇచ్చేస్తున్నాను, కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ కేటగిరీ. ఇక్కడ కేటగిరీ డిస్కస్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఇక్కడ కేటగిరీ అంటే ఎనర్జీ ఐటమ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏముంది? సోప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ మనకి ఏముందంటే బూస్ట్. గ్రూప్ ఏమొస్తుంది ఇక్కడ మీరు చూసుకోవాలి. మనకి ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ చూపించలేదు. ఒకసారి మనం F11కి వెళ్దాం. F11లో కేటగిరీకి సంబంధించిన ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. చూడండి, ఎక్కడే కానీ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే, ఎస్కేప్ చేద్దాం. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రాగా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. F12 ఉంది కదా, కాన్ఫిగర్లోకి వెళ్దాం. కాన్ఫిగర్లోకి వెళ్తే ఇక్కడ ఈ ఆప్షన్ ఎస్ చేయండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూజ్ ట్యాగ్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని ఎస్ చేయాలి, కంట్రోల్ ఏ. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు ఆటోమేటిక్గా అండర్ కింద కేటగిరీ వచ్చేసింది. ఇక్కడ మనకి కేటగిరీ ఏమొస్తుంది? బూస్ట్కి న్యాచురల్ గూడ్స్, గ్రూప్ ఏమొస్తుంది అంటే న్యాచురల్ గూడ్స్. కేటగిరీ ఏమొస్తుంది? ఎనర్జీ ఐటమ్స్. యూనిట్స్ ఏమొస్తుంది? ఒకసారి ప్రాబ్లంలో వెళ్దాం. ఏముంది? బాటిల్స్ అంటే బీటీ. ఓకే, ఈ ఆప్షన్ ఎస్ చేయండి. ప్రతిసారి మనము ఇట్లా డీటెయిల్స్లోకి వెళ్ళకుండా ఇక్కడ కొన్ని ఆప్షన్ ఉంటుంది, F12 కాన్ఫిగర్, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్స్ అన్ని ఎస్ చేయండి. మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఉంది, ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ బయటనే చేయొచ్చు. ఓకే, హెచ్ఎస్ అని ఏమని ఇచ్చాడో ప్రాబ్లంలో చూద్దాం. 1901. ఓకే, ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్, ఎంటర్. పర్సెంటేజ్ ఉంది, ఎంత ఉందంటే 28%. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 14, స్టేట్ ట్యాక్స్ 14 తీసేసుకుంటుంది. సేవ్. నెక్స్ట్ ఏముంది? హార్లిక్స్. మన గ్రూప్ ఏమొస్తుంది? న్యాచురల్ గూడ్స్. కేటగిరీ ఏమొస్తుంది? ఎనర్జీ ఐటమ్స్. ఇది ఎలా మనం పర్చేజ్ చేసాము అంటే బాక్సెస్లో పర్చేజ్ చేసాము, అంటే బిఎక్స్ తీసుకోవాలి. ఈ ఆప్షన్ ఎస్ చేయండి. హెచ్ఎస్ అనే నెంబర్ ఏముందో చూద్దాం. 0418. ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్, ఇది కూడా 28%. కంట్రోల్ ఏ చేసి సేవ్ చేస్తున్నాను. తర్వాత బోర్నవిటా. న్యాచురల్. ఇక్కడ బోర్నవిటా అనేది న్యాచురల్ గూడ్స్ కిందకి వస్తుంది. ఇక్కడ ఎనర్జీ ఐటమ్స్. ఇది ఎలా పర్చేజ్ చేసాము అంటే బ్యాగ్స్, బీజీ, ఎస్ అయ్యండి. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ? 7654. ఆన్ వాల్యూ, ట్యాక్సబుల్, పర్సంటేజ్ 28%.
కంట్రోల్ ఏ. తర్వాత ఆయుష్, ఓకే, AYUSH, ఆయుష్ సోప్. న్యాచురల్ గుడ్స్ మనకేమొస్తుంది, కేటగిరీ సోప్స్ వస్తుంది. మనం ఎలా పర్చేజ్ చేస్తాము అంటే నెంబర్స్, NOS, ఎస్. సో HSN నెంబర్ ఏముంది, 3402. ట్యాక్సబుల్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు అంటే 5%. ఆటోమేటిక్గా 2.5 తీసేసుకుంటుంది. కంట్రోల్ ఏ. తర్వాత బాడీ సాఫ్ట్, న్యాచురల్ గుడ్స్, సోప్స్, వీటిని ఎలా పర్చేజ్ చేసాము అంటే పీసెస్లో. ఎస్. HSN ఏమి ఇచ్చారు, 3402, 3401. ట్యాక్సబుల్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు, 18%. కంట్రోల్ ఏ. తర్వాత సంతూర్, న్యాచురల్ గుడ్స్, సోప్స్, దీన్ని ఎలా ఇచ్చారు, పర్చేజ్ చేశారంటే ప్యాకెట్స్. ఎస్. HSN నెంబర్ ఏమి ఇచ్చారు, 1941. పర్సంటేజ్ ఎంత ఇచ్చారు, 12%. కంట్రోల్ ఏ. ఈ విధంగా మనము ఐటమ్స్ అన్నీ క్రియేట్ చేసేద్దాం. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం F6 తీసుకోవాలి. షార్ట్కట్కి ఏంటి, F6 అంటే రిసిప్ట్. క్యాపిటల్ ఎంత అమౌంట్ పెట్టినారు ప్రాబ్లంలో అంటే 9 lakhs పెట్టారు. క్యాష్ సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్, 3 lakhs క్యాష్ అనేది డిపాజిట్ చేశారు. కాంట్రాలో వేసుకోవాలి. కాంట్రా అంటే షార్ట్కట్కి F4. క్యాష్ డిపాజిట్ చేసాం, మన దగ్గర 9 lakhs ఉంది కదా, దాన్ని 3 lakhs తీసుకొని వెళ్ళి SBIలో డిపాజిట్ చేసాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర క్యాష్ ఎంత ఉన్నట్టు, ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ ఉండండి 6 lakhs ఉన్నట్టు. ఓకే, కంట్రోల్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ F9 పర్చేజెస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మెయిన్ ఆప్షన్స్ మనకు కావాల్సింది ఏంటి, క్యాష్ డిస్కౌంట్. ఆ యొక్క ఆప్షన్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ చూద్దాం. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం మనం, శంకర్ ఏజెన్సీ నుంచి కదా. ఓకే, ఇప్పుడు ఇవ్వండి. ఫస్ట్ ఐటమ్ ఏముంది, బూస్ట్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 180. ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ కావాలి. ఓకేనా, ఇప్పుడు మనం F11కి వెళ్దాం. F11కి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్. ఈ ఆప్షన్ ఎస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ కాలం ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్, క్యాష్ డిస్కౌంట్. కంట్రోల్ చేయండి, సేవ్. చూసారా, ఇప్పుడు క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ కాలం అనేది ఒకటి ఆప్షన్ వచ్చేసింది. సో ఇది మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్. రేట్ ఎంత ఉంది ప్రాబ్లంలో అంటే 250. ఓకే, ఎంటర్. ఇక్కడ చూడండి 180 బాటిల్స్ అనేది మీరు పర్చేజ్ చేశారు. రేట్ వచ్చేసి 250, అంటే ఒక్కొక్కటి 250 మనకు పడినట్టు. టోటల్గా అమౌంట్ ఎంత అయింది, 45,000 అయింది. సో అలా చూసుకున్నట్లయితే మనము ఈ క్వాంటిటీ రేటు మీద మనము పర్సంటేజ్ ఇస్తున్నాం. ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాము చూస్తే 2%. ఎప్పుడైతే నువ్వు 2 అని ఇస్తావో ఈ టోటల్ అమౌంట్ 45,000లో మనకు వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎంటర్ ఇస్తున్నాను, చూసారా 45,000 నుంచి మనకు ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ తగ్గింది వాల్యూ. ఇంతకుముందు ఎంత ఉన్నది, 45,000 ఉంది. సో రిమైనింగ్లో దాంట్లో కొంచెం అమౌంట్ డిక్రీజ్ అయింది. సో ఈ విధంగా డిక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఏముంది, హార్లిక్స్ 160 బాక్సెస్. హార్లిక్స్ 160 బాక్సెస్. రేట్ ఎంత ఉంది ఇక్కడ, 230. చూడండి టోటల్గా 36,800 అయింది వాల్యూ. సో దాని మీద డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాను అంటే 3% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 3 ఇస్తారో ఆ టోటల్ వాల్యూ నుంచి కొంచెం అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకసారి గమనించండి.
చూసారా, 35,696 రూపీస్ అయింది. సో లెస్ అవుతూ వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా అమౌంట్ మీదనే వాళ్ళు క్యాష్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ బోర్న్విటా క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 170, రేట్ వచ్చేసి 400. దీనికి ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అంటే 4%. సో దాని యొక్క వాల్యూ ఎంత అయింది, 68,000 అయింది. 4% డిస్కౌంట్ ఇవ్వంగా ఎంత వాల్యూ లెస్ అవుతుంది చూడండి. సంథింగ్ కొంచెం వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి, సోప్స్ ఆయేష్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 100. రేట్ వచ్చేసి 120 రూపీస్. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 12,000 మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 1% ఇచ్చాడు, అంటే 11,880. నెక్స్ట్ బాడీ సాఫ్ట్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 120 పీసెస్, 150 రూపీస్. ఓకే, పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ అనేది చూద్దాం. ఓకే, 2% ఇచ్చాడు. టోటల్గా 14,400 అంటే 2% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత సంతూర్ 150, రేట్ వచ్చేసి 160. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, 3%. ఓకే, సో ఈ విధంగా టోటల్గా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 1,94,348 రూపీస్కి మీరు పర్చేజ్ చేశారు విత్ డిస్కౌంట్తో. ఇప్పుడు ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది చూద్దాం. సిజిఎస్టీ, ఏజిఎస్టీ, టోటల్గా ట్యాక్స్ కూడా 23,274 రూపీస్ ట్యాక్స్ అనేది పడింది, సిజిఎస్టీ ఏజిఎస్టీ. ఓకేనా. ఒకసారి మనం పర్సంటేజ్ చూద్దాం. 2, 3, 4, 1, 2, 3. టోటల్గా వాల్యూ ఎంత అయింది అని చూస్తే 2,40,897 రూపీస్ అయింది. ఓకే, సేవ్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సేల్స్ F8. ఎవరికి సేల్ చేసాము అంటే కొంచెం ప్రాబ్లం అండర్ కొద్దాం. సేల్స్ టు కుమార్ ట్రేడర్స్కి సేల్ చేసాం, నెల్లూరు పర్సన్స్కి. ఏమేమి ఐటమ్స్ వేసాం, బూస్ట్, బోర్న్విటా, బాడీ సాఫ్ట్, సంతూర్. క్వాంటిటీ కూడా డిఫరెంట్ ఉన్నాయి మనకి. వాటికి కూడా డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ. ఓకే, చూద్దాం ఈ ప్రాబ్లం, ఇది కూడా చూద్దాం. బూస్ట్ పర్సన్ ఎవరు, కుమార్ ట్రేడర్స్. కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను సేల్స్. ఫస్ట్ బూస్ట్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర క్వాంటిటీ అంటే 180 బాటిల్స్ ఉన్నాయి. నువ్వు 100 మాత్రమే సేల్ చేస్తున్నావు. ప్రాఫిట్ సేల్ చేసుకుని ఉంటావు కదా, యాడ్ చేసుకుని ఉంటావు కదా. సో బూస్ట్ 250కి నువ్వు పర్చేజ్ చేసావు, 300కి సేల్ చేసుకుంటావు. 300 అంటే 50 రూపీస్ అనేది ప్రాఫిట్తో సేల్ చేసుకుంటాం. దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చావు అంటే 2%. టోటల్గా 30,000 మీద 2% అనేది డిస్కౌంట్ ఇవ్వగా 29,400 అవుతుంది. నెక్స్ట్ వన్ బోర్న్విటా 100 బ్యాగ్స్. టోటల్గా బోర్న్విటాను 170 బ్యాగ్స్ పర్చేజ్ చేసావు, 100 సేల్ చేస్తున్నావు. రేటు 470, 425, 425. డిస్కౌంట్ 3%. తర్వాత బాడీ సాఫ్ట్ 120 పీసెస్ ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నావు, 120 సేల్ చేస్తున్నావు 170కి. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు అంటే 1%. తర్వాత నెక్స్ట్ సంతూర్ 150లో 110, రేటు 180, డిస్కౌంట్ 4%. టోటల్గా 1,09,829 రూపీస్కి సేల్ చేశారు. ఇప్పుడు ట్యాక్స్ చూద్దాం. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ టోటల్గా 12,845 రూపీస్ అనేది ట్యాక్స్ పడింది. ఇక్కడ నో పెట్టేద్దాం. టోటల్గా ఎంత సేల్ చేశారు అంటే 1,35,520 రూపీస్కి సేల్ చేయడం జరిగింది. సేవ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏముంది అని చూస్తే
క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 8,000 విత్డ్రా చేసుకున్నారు. బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ పోస్ట్ చేసుకోవాలంటే కాంట్రాక్ట్ షార్ట్ కట్కి F4. బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారు కదా, 3 lakhs నుంచి 8,000 విత్డ్రా చేసుకుంటున్నారు క్యాష్. నెక్స్ట్ వన్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్ అంటే ఎవరు? కుమార్ ట్రేడ్స్. సో వారి నుంచి మనము 30,000 అనేది రిసీవ్ చేసుకున్నాం. బిజినెస్ ఇన్కమ్ అంటే రిసిప్ట్. ఎవరి నుంచి? కుమార్. ఎంత ఇవ్వాలి వాళ్ళు మనకి అంటే 1,35,520 రూపీస్ ఇవ్వాలి. మనం రిసీవ్ చేసుకునేంత 30,000 క్యాష్. తర్వాత నెక్స్ట్, క్యాష్ పే టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరు? శంకర్ ఏజెన్సీ. 12,000 మనం పే చేసాం. బిజినెస్కి పేమెంట్ అంటే F5లో వేసుకోవాలి. పర్సన్ ఎవరు? శంకర్. టోటల్గా 2,40,000 మనం పే చేయాలి, కానీ ఇచ్చింది ఎంత? 12,000 క్యాష్. తర్వాత ఫ్యాక్టరీ రెంట్, టెలిఫోన్ చార్జెస్ 2 డెబిట్ చేసుకుంటాను. బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి మనం పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాం. ఫ్యాక్టరీ రెంట్ 14,000 మళ్ళీ డెబిట్ చేశాను. టెలిఫోన్ చార్జెస్ 5,000 ఇప్పుడు క్యాష్ ఇస్తున్నాను. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే బిజినెస్ ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేసుకోవాలి. సో ఎంత? 50,000 క్యాష్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని ఈజీగా చేయడం జరిగింది. సో తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూద్దాం. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాష్ వచ్చేసి 6,57,000 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 2,92,000 ఉంది. సండే డెప్టార్స్ వాళ్ళు మన దగ్గర కొనిన కస్టమర్స్ అంటే డెప్టార్స్ అంటే బయర్స్ లేదా రిసీవర్స్, వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలి? 1,05,000 ఇవ్వాలి. ఇంకా మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? 1,02,64 ఉంది. సో క్యాపిటల్ ఎంత పెట్టినాము? 9 lakhs. సో సన్రీ క్రెడిటర్స్ మనం ఎంత ఇవ్వాలి వాళ్ళకి అంటే మనము సప్లయర్స్కి ఎంత ఇవ్వాలంటే 2,28,897 రూపీస్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంత ఉంది అంటే 20,000 ఉంది. సో టోటల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామో లాస్లో ఉన్నామంటే ప్రాఫిట్లోనే ఉన్నాం. 46,745 రూపీస్. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F1. సో ఇక్కడ చూస్తే పర్చేజ్ ఉంది, ఎక్స్పెన్స్ ఉంది, తర్వాత సేల్ కూడా ఉంది. టెలిఫోన్ చార్జెస్ అంతా జరగంగా మనకి టోటల్గా 46,745 రూపీస్ అనేది మనం ప్రాఫిట్లో ఉన్నట్టు చూసుకున్నాం. తర్వాత స్టాక్ సమ్మరీ ఒకసారి చూద్దాం. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఈ విధంగా. ఇలా చూసుకున్న తర్వాత F12 కాన్ఫిగర్కి వెళ్ళి సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్డ్స్ అనే ఆప్షన్స్ వేసేయాలి. కంట్రోల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్వర్డ్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఆయిషా చూడండి 100 నెంబర్స్ కొన్నాం, 100 సేల్ చేయలేదు, అలాగే రిమైనింగ్ ఉన్నాయి. బూస్ట్ 180 బాటిల్స్ మనం పర్చేజ్ చేసాం, 100 బాటిల్స్ సేల్ చేసాం, రిమైనింగ్ 80 బాటిల్స్ మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. బోర్న్విటా 170 బాక్స్ పర్చేజ్ చేసాం, 100 బ్యాగ్స్ సేల్ చేసాం, రిమైనింగ్ 70 చూపిస్తుంది. హార్లిక్స్ 160 పర్చేజ్ చేసాం, ఏం సేల్ చేయలేదు కాబట్టి 160 అలాగే ఉన్నాయి. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలనేది ఈ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి టాలీ ప్రైమ్ న్యూవర్స్ అని. చాలా నీట్గా నేర్చుకోవాలంటే ఎక్కడైనా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూడండి. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మర్చిపోవద్దండి. ఓకేనా? మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసే బాధ్యత నాది. ఓకే, మీ లోకేష్. థ్యాంక్ యూ వెరీ మచ్.